ప్రధాని నివాసంలో కేబినెట్ భేటీ ముగిసింది. కేంద్ర మంత్రులంతా కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. 100 రోజుల ప్రణాళికపైన చర్చించినట్టుగా సమాచారం. అటు ప్రధాని నివాసంలో జరిగిన ఈ కేబినెట్ భేటీలో కేంద్ర మంత్రులకు కూడా శాఖల కేటాయింపు జరిగింది. గతంలో ఏ పదవుల్లో అయితే ఉన్నారో ఆ పదవులనే మళ్లీ కేటాయించినట్టుగా తెలుస్తోంది. హోంశాఖను అమిత్ షాకు, అలాగే ఆర్థిక శాఖను నిర్మలా సీతారామన్ కు, రాజ్నాథ్ సింగ్ కు రక్షణ శాఖ, జయశంకర్ కు విదేశాంగ శాఖ, అశ్విని వైష్ణవ్ కు రైల్వే శాఖ, నితిన్ గడ్కరీకి రవాణా శాఖ, మనోహర్ లాల్ ఖట్టర్ కు పట్టణ అభివృద్ది శాఖతో పాటుగా కీలక పదవులను కూడా ఈ కేబినెట్ లో ఖరారు చేశారు. వారందరికీ కూడా శాఖల కేటాయింపు అనేది జరిగింది. ప్రస్తుతం కేంద్ర కేబినెట్ సమావేశం ముగిసింది. మరోవైపు శివసేన, ఎన్సీపీ ఈ శాఖల కేటాయింపుకు సంబంధించి కేబినెట్ లో మంత్రి హోదాలకు సంబంధించి కూడా కాస్త అసంతృప్తితో ఉన్నాయి. వారి విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్న విషయం కూడా ఇంకా తెలియాల్సి ఉంది. ప్రస్తుతానికైతే ప్రధాని నివాసంలో కొనసాగిన కేబినెట్ సమావేశం ముగిసింది. నేను చెప్తే తీసుకో. మొత్తానికి నిన్న ప్రమాణ స్వీకారం కార్యక్రమం ఎంతో అట్టహాసంగా నిర్వహించారు రాష్ట్రపతి భవన్ వేదికగా. ఆ తర్వాత ఈ రోజు మూడవసారి ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత మోదీ ప్రభుత్వం తొలిసారి కేబినెట్ భేటీ నిర్వహించింది. అయితే ఈ భేటీలో కీలకమైన శాఖల కేటాయింపుకు సంబంధించి ఒక నిర్ణయం వెలువడుతుంది అనుకున్నట్టుగానే ఇప్పుడు కేబినెట్ సమావేశం ముగిసిన సమయానికంతా శాఖల కేటాయింపు కూడా జరిగింది. సో ముఖ్యంగా చూసుకుంటే గనక గత రెండవసారి ప్రభుత్వంలో ఏవైతే కీలక శాఖల్లో కొనసాగిన మంత్రులనే మళ్లీ కొనసాగించినట్టుగా తెలుస్తోంది. ఆర్థిక శాఖ నిర్మలా సీతారామన్ చేతిలోనే ఉంచారు. అటు హోంశాఖను అమిత్ షాకు కేటాయించారు. కీలకమైన శాఖలన్నీ కూడా తన వద్ద ఉంచుకున్న ప్రధాని మోదీ వాటికి సంబంధించి ఒక ప్రకటన అయితే రిలీజ్ చేశారు. దీంతో పాటుగా ప్రతి ప్రభుత్వ పాలనలో ఆరంభంలో చేసినట్టుగానే 100 రోజుల ప్రణాళికకు సంబంధించి కూడా కీలకమైన చర్చ అనేది కొనసాగింది. కేబినెట్ భేటీ అయితే ప్రస్తుతం ముగిసింది. అప్డేట్ ఢిల్లీ నుంచి మా ప్రతినిధి శిరీష్ అందిస్తారు. శిరీష్, చెప్పండి, కేంద్ర మంత్రులకు కూడా శాఖల కేటాయింపు కొనసాగింది. అటు 100 రోజుల పాలనకు సంబంధించి ప్రణాళికపైన చర్చ జరిగినట్టుగా తెలుస్తోంది. ఓవరాల్ గా కేబినెట్ సమావేశం ఎలా కొనసాగింది, డీటెయిల్స్ ఏంటి? రాజేశ్వరి, ప్రస్తుతానికి అయితే కొన్ని లీక్స్ వస్తున్నాయి. అఫీషియల్ గానైతే లిస్ట్ అనేది కూడా రిలీజ్ చేయలేదు. టాప్ 4 పోర్ట్ఫోలియోస్ ఏవైతే ఉన్నాయో కేంద్ర విదేశాంగ శాఖ మంత్రిగా జయశంకర్కు మరోసారి అవకాశం ఇచ్చారు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రిగా నిర్మలా సీతారామన్కు మరోసారి అవకాశం. రక్షణ శాఖ మంత్రిగా రాజ్నాథ్ సింగ్ కొనసాగుతారు. హోంశాఖ మంత్రిగా అమిత్ షా కూడా కొనసాగుతారు. ఇక మిగిలిన విషయానికి వస్తే అశ్విని వైష్ణవ్ రైల్వే శాఖ మంత్రిగా కొనసాగుతారు. శివరాజ్ సింగ్ చౌహాన్ వ్యవసాయ శాఖ మంత్రి పదవిని శివరాజ్ సింగ్ చౌహాన్కు అప్పగించడం కూడా జరిగింది. శివరాజ్ సింగ్ చౌహాన్ వ్యవసాయ శాఖ మంత్రిగా కొనసాగుతారు. మధ్యప్రదేశ్ సీఎంగా సుదీర్ఘకాలం సేవలు అందించిన శివరాజ్ సింగ్ చౌహాన్కు అగ్రికల్చర్ మినిస్టర్ అనేది కూడా కేటాయించడం జరిగింది. జితిన్ రామ్ మాంఝీకి స్మాల్ అండ్ ఎంఎస్ఎంఈకి సంబంధించిన మినిస్ట్రీ అనేది కూడా ఇచ్చారు. ఇక మనోహర్ లాల్ ఖట్టర్కు సంబంధించి పట్టణాభివృద్ధి శాఖ అనేది కూడా కేటాయించడం కూడా జరిగింది. దాంతోపాటుగా ఇంకా మిగిలిన పోర్ట్ఫోలియోస్ అనేటివి కూడా రావాల్సి ఉంది. ఇప్పుడిప్పుడే కొన్ని లీక్స్ అనేటివి కూడా వస్తున్నాయి. మిగిలిన వాటికి సంబంధించిన పూర్తి సమాచారం రావడానికి కొంత సమయం అనేది కూడా పడుతుంది. ప్రధాని నివాసంలో దాదాపు 2 గంటల పాటు కూడా కేంద్ర కేబినెట్ భేటీ అనేది కూడా జరిగింది. ఈ భేటీలో ముఖ్యమైన మంత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు అప్పగించబోయే పోర్ట్ఫోలియోల గురించి సమాచారం అనేది కూడా ఇచ్చినట్లుగా కూడా తెలుస్తోంది. అయితే ఇటు రామ్మోహన్ నాయుడు, అదేవిధంగా కిషన్ రెడ్డి వీళ్ళిద్దరు కూడా కేబినెట్ మంత్రులుగా తెలుగు రాష్ట్రాల నుంచి ఉన్నారు కాబట్టి వీళ్ళిద్దరికి ఎటువంటి శాఖలు కేటాయించారనే దాని గురించి ఇంకా స్పష్టత అనేది కూడా లేదు. రామ్మోహన్ నాయుడుకి పౌర విమానయాన శాఖ కేటాయించే అవకాశాలు ఉన్నాయి. కిషన్ రెడ్డికి మళ్ళీ అదే శాఖ కొనసాగిస్తారన్న ప్రచారం అనేది కూడా అయితే జరుగుతోంది. మరి విషయంలో కొంత క్లారిటీ అనేది కూడా రావాల్సి ఉంది. రాజేశ్వరి, థ్యాంక్ యూ సురేష్ ఫర్ ది అప్డేట్.